ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమిని మనం గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా పిలుస్తాం. ఆ రోజున జీవితానికి మార్గదర్శనం చేసి ముక్తికి మార్గం చూపిన గురువులకు గురుదక్షిణ చెల్లించి ఆశీర్వాదం తీసుకుంటాం. అలాంటి గురు పౌర్ణమిని నగరంలోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలతో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు దేవాలయాలలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతారాంపూర్లోని సాయిబాబా దేవాలయానికి ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలను చేపట్టారు. ప్రముఖ దర్శకులు వివి వినాయక్ సైతం సీతారాంపూర్ సాయిబాబా దేవాలయంలో సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా సీతారాంపూర్లోని సాయిబాబాను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు వినాయక్. గురు పౌర్ణమిని పురస్కరించుకుని సాయిబాబా దేవాలయంలో ఆలయ కమిటీ వారు పలు ప్రత్యేక పూజలను చేపట్టారు. శుభాకాంక్షలు. సాయిబాబా గారి ఆశీర్వాదం మొత్తం అందరి మీద ఉండాలని, ఆయన భక్తులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఆలయ కమిటీ పెద్దలు ప్రెసిడెంట్ గారు నాకు తెలిసిన స్నేహితులతో ఇక్కడికి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. వచ్చినందుకు వారు చూపించిన ప్రేమాభిమానాలకి నేను చాలా ఆనందించాను. బాబా గారిని కూడా గురు పౌర్ణమి రోజు ఇక్కడ ఇలా దర్శించుకునే భాగ్యం నాకు రావటం ఆనందంగానూ అదృష్టంగానూ భావిస్తున్నాను. కరీంనగర్ వాసులందరికీ కూడా కృతజ్ఞత. థ్యాంక్ యూ. నగనూరులోని దుర్గా భవానీ దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పురాణ సార్వభౌమ మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఆషాఢ శాఖంబరి మహోత్సవాలను పురస్కరించుకుని వ్యాస పూర్ణిమ సందర్భంగా ఉదయం వ్యాసపూజ, గురుపూజ మహోత్సవాన్ని నిర్వహించడంతో పాటు దుర్గా భవానీ అమ్మవారికి పంచామృతాభిషేకం, దుర్గా పారాయణ సహిత సుహాసినులచే సౌందర్యలహరి పారాయణం, 51 రకాల కూరగాయలతో అమ్మవారికి అలంకారం, విశేష హారతి, రాత్రి వేళల్లో అమ్మవారి పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ, ఉయ్యాల సేవలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి సేవలో తరించారు. రామ్నగర్లోని రమాసహిత సత్యనారాయణ స్వామి, అభయాంజనేయ స్వామి దేవాలయంలో గురు పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను చేపట్టారు. ఉదయం వేళ స్వామివారికి అభిషేకంతో పాటు నాగ దళార్చన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చల్ల స్వరూప హరిశంకర్, ఆలయ కమిటీ చైర్మన్ కిరణ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి సేవలో తరించారు. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయం నందున గురు పౌర్ణమి పురస్కరించుకొని ఈ రోజున స్వామివారికి విశేష పంచామృత ఫలాభిషేకం మరియు సహస్ర తులసి దళార్చన, కుంకుమార్చన నిర్వహించి భక్తులందరి చేత సామూహికంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు నిర్వహింపజేయడం జరిగింది. ఈ రోజున గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే, సాక్షాత్తు వ్యాస భగవానుడు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంగా భావించి ఈ యొక్క భూమిపైకి అవతరణ చెంది సకల వేదాలను, పురాణ ఇతిహాసాలను మనపై లిఖింపజేసి మనల్ని కాచుతూ తిమ్మాపూర్ మండలంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తుల పూజలతో ఆలయాలు కిటకిటలాడాయి. వేకువజాము నుండే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. గురువుల అనుగ్రహం కలకాలం ఉండాలని వేడుకున్నారు. ఇందిరానగర్ సాయిబాబా దేవాలయం, నుస్తులాపూర్లోని భక్తాంజనేయ స్వామి దేవాలయం, జ్యోతిష్మతి, శ్రీ చైతన్య, వాగేశ్వరి విద్యాసంస్థల్లోని ఆలయాలలో భక్తులు, విద్యార్థులు పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందించారు. వేడుకల్లో నుస్తులాపూర్ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, ఇందిరానగర్ సర్పంచ్ మింగని రమేష్, ఆలయ అర్చకులు కిరణ్ శర్మ, భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో ఉదయం 5:35 నుండి స్వామివారికి పంచామృత ఫలపంచామృత అభిషేకాలు,
పూజీల వివిధ రకాలైనటువంటి మాలలతోటి స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకారకుడై ప్రతి ఒక్కరికి కూడాను దర్శన భాగ్యాన్ని కలిగింపజేస్తూ ఉన్నాడు.